ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మరి దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనము. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. Today's God's promise, Jeremiah chapter 23 verse 5. Behold, the days are coming, says the Lord, that I will raise to David a branch of righteousness. A king shall reign and prosper and execute judgment and righteousness in the earth. ఇక్కడ చిగురు అనగా నూతన జీవితానికి ఒక సాదృశ్యంగా మనం చూస్తున్నాము. ప్రవక్త అయిన ఇర్మియా యేసుక్రీస్తును గూర్చి ప్రవచనాత్మకముగా ఈ విధంగా ప్రవచించాడు. ఈ ప్రవచనము లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 31వ వచనం నుంచి 33వ వచనంలో నెరవేర్చబడినట్లు మనము చూస్తున్నాము. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. The prophecy by prophet Jeremiah has been fulfilled in the Gospel of Luke chapter 1 verses 31 to 33. And behold, you will conceive in your womb and bring forth a son, and shall call his name Jesus. He will be great and will be called the Son of the Highest, and the Lord God will give him the throne of his father David, and he will reign over the house of Jacob forever, and of his kingdom there will be no end. నోవాహు కాలంలో మనము గమనించినట్లయితే ఆది కాండము 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు లోకమంతా కూడా, భూమి అంతా కూడా పాపముతో నిండిపోయి ఉన్నది. మనుషులందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞకు లోపడకుండా, దేవుని యొక్క మాటకు లోబడకుండా తమ ఇష్టానుసారంగా వారు జీవిస్తూ దేవుణ్ణి ఎంతో దుఃఖపరిచారు. దేవుడు మానవులను సృష్టించినందుకు ఆయన సంతాపపడతాడు. కేవలము నోవాహు ఒక్కడు తప్ప భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా చెడుతనమును అనుసరించుచు దేవుణ్ణి విసర్జించి వారి ఇష్టానుసారంగా వారు జీవించారు. మనుషులను సృజించినందుకు దేవుడు పశ్చాత్తాపపడి, ఆయన సంతాపపడి అరులనందరినీ కూడా జలప్రలయం ద్వారా నశింపజేస్తాడు. కేవలము నోవాహు, అతని యొక్క కుటుంబము తర్వాత 2 జంతువులను మాత్రమే కాపాడినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే నోవాహు ఒక్కడు తప్ప నీతిమంతుడు ఎవడును లేడు అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాము. మరి తిరిగి నోవాహు జలప్రలయం అయిపోయిన తర్వాత నోవాహు కిటికీ గుండా ఒక కాకిని విడుదల చేస్తాడు. విడుదల చేసినప్పుడు ఆ కాకి తిరిగి రాకుండా భూలోకం అంతా కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక నల్లటి పావురంను విడుదల చేస్తాడు. ఆ పావురము ఆ భూమి అంతటా కూడా తిరిగి తన కాలు మోపడానికి ఎక్కడ కూడా స్థలము లేనందుకు ఆ యొక్క పావురము తిరిగి ఓడలోనికి చేరుతుంది. మరికొన్ని దినాలైన తర్వాత తిరిగి ఆ పావురమును బయటకు విడుదల చేసినప్పుడు ఆది కాండము 8వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆ సాయంకాలమున అతని యుద్ధకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఓలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవహునకు తెలిసెను. Genesis chapter 8 verse 11. Then the dove came to him in the evening, and behold, a freshly plucked olive leaf was in her mouth, and Noah knew that the waters had receded from the earth. ఆ యొక్క చిగురు, ఆ యొక్క ఆకును, తుంచబడిన ఆ యొక్క ఓలివ ఆకును చూసినప్పుడు మరి నోవాహు ఏం గమనించాడు అంటే భూమి మీద నుండి నీళ్ళన్నీ కూడా తగ్గిపోయినాయని గ్రహించి 7 దినాల తర్వాత భూమి మీదకి వాళ్ళు తిరిగి వచ్చారు. ఆ యొక్క ఓలివ చెట్టు ఆకును గమనించినట్లయితే మరి తిరిగి ద లైఫ్
హ్యాస్ బిగన్ అగైన్. తిరిగి ఆ యొక్క జీవము అనేది అక్కడ ఆరంభించబడుతుంది. అదే విధంగా తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి దావీదు యొక్క నీతి చిగురుగా పంపించాడు. అయితే ఈసారి దేవుడు లోకమును శిక్షించుటకు కాదు గాని ఆ శిక్ష నుండి లోకమును విడుదల చేయుటకు మానవుడు అనుభవించవలసిన ఆ యొక్క శిక్షను తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు పైన మోపి ఆ శిక్ష నుండి మానవుని విడుదల చేసి ఆ యొక్క శిక్షను యేసు ప్రభు అనుభవించేలా చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. 1 Peter chapter 2 verses 22 to 24. Who committed no sin, nor was deceit found in his mouth, who, when he was reviled, did not revile in return, when he suffered, he did not threaten, but committed himself to him who judges righteously, who himself bore our sins in his own body on the tree, that we, having died to sins, might live for righteousness, by whose stripes you were healed. ఇక్కడ మనము గమనించినట్లయితే మనము అనుభవించాల్సిన శిక్షను యేసుక్రీస్తు ఆ యొక్క శిలువ పైన తాను అనుభవించి మనలను మన యొక్క పాపముల నుండి విముక్తి కలిగించినాడు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 1 నుండి 11 వచనంలో మనం గమనించినట్లయితే, శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని యేసు ప్రభు యొద్దకు తీసుకొని వచ్చారు. యేసు ప్రభు మీద నిందను మోపడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో వారు యేసు ప్రభు యొద్దకు ఆ స్త్రీని తీసుకొని వచ్చి ఈ విధంగా అంటున్నారు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడినది. మోషే ధర్మశాస్త్ర ప్రకారము అటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపవలసినదిగా ఆజ్ఞాపించబడి ఉన్నది. అయితే నీవేమంటావు అని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమీ మాట్లాడకుండా ఆ యొక్క నేలపైన వంగి రాస్తూ ఉన్నాడు. అయితే వారు పట్టుబడి యేసు ప్రభును అడిగినప్పుడు యేసు ప్రభు వారి వైపు చూచి, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయవచ్చును అని వారితో చెప్పాడు. ఆ మాట వినగానే ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు. కొద్దిసేపటి తర్వాత యేసు ప్రభు మరియు ఆ స్త్రీ ఇద్దరు మాత్రమే అక్కడ ఉన్నారు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 10వ వచనము 11వ వచనంలో ఈ విధంగా యేసు ప్రభు అంటున్నాడు, యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. Gospel of John chapter 8 verses 10 and 11. When Jesus had raised himself up and saw no one but the woman, he said to her, Woman, where are those accusers of yours? Has no one condemned you? She said, No one, Lord. And Jesus said to her, Neither do I condemn you. Go and sin no more. ఈ దినము దావీదు యొక్క నీతి చిగురుగా దేవుడు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారము, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. 1 John chapter 1 verse 9. If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. ఈ యొక్క వాక్యమును వినుచున్న నా యొక్క ప్రియ సహోదరుడా, సహోదరి, ఇటువంటి గొప్ప అవకాశము మళ్ళీ రాదు. దేవుడు ఈ యొక్క అవకాశంను నీకు నాకు
అనుగ్రహిస్తున్నాడు. మనము మన యొక్క పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు కాబట్టి మన యొక్క పాపములను క్షమించి వేసి మనలను పవిత్రులనుగా చేస్తా అంటున్నాడు. కాబట్టి ఈ దినము మన యొక్క పాపములను మనము ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన మనకు అనుగ్రహించు ఆ యొక్క నీతిని, ఆ యొక్క రక్షణను మనము పొందుకుందాము. యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఆ యొక్క పాప క్షమాపణను మనము పొందుకుందాము. దేవుడు ఈ దిన వాగ్దానాన్ని మన ఆత్మీయ మేలులకై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాము. కృపా కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, ఈ దినము నీ యొక్క వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నోవాహు జలప్రలయంలో లోకమంతటికి శిక్ష విధించిన దేవుడవు, దావీదు యొక్క నీతి చిగురుగా యేసు ప్రభువును ఈ భూలోకంలోనికి పంపించి మేము అనుభవించాల్సిన శిక్షను, మేము అనుభవించాల్సిన ఆ యొక్క శాపమును, ఆ యొక్క తీర్పును యేసుక్రీస్తు పైన మోపి మీరు మమ్ములను ఆ యొక్క పాపముల నుండి, ఆ యొక్క శాపము నుండి, ఆ యొక్క తీర్పు నుండి విడుదల చేసి మాకు నిత్య జీవము అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ దినము మా యొక్క పాపములను నీ యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. మమ్మలను క్షమించండి ప్రభువా. మా కొరకై నీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ యొక్క భూలోకంలోనికి పంపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. మా పాపములను, మా శాపములను తనపై మోసినందుకు నీకు వందనాలు. తాను పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత కలిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ యొక్క వాక్యం వినుచు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన మేమందరము మా యొక్క పాపములను మేము ఒప్పుకుంటున్నాము. మీరు మమ్మల్ని క్షమించి మమ్మల్ని సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని తప్పించి మీ యొక్క కుమారులుగా, మీ యొక్క కుమార్తెలుగా, మీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ నెల అంతా కూడా మరి నీ యొక్క జన్మదినం సందర్భంగా మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా నీవు ఈ భూలోకానికి వచ్చిన ఆ కారణమును మర్చిపోకుండా వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో, ఐక్యతతో నీ యొక్క జన్మదిన వేడుకలను జరుపుకొనులాగున సహాయం దయచేయండి. నిన్ను ఎరుగని ప్రజలకు నీ యొక్క సువార్తను అనుగ్రహించినట్లు ఈ యొక్క అవకాశమును మేమందరము సద్వినియోగం చేసుకున్నట్లు మాకు సహాయం అనుగ్రహించండి. ఈ దినము తమ యొక్క బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినము దుఃఖ సాగరంలో మునిగి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఓదార్చండి, ధైర్యపరచండి. ఈ యొక్క కుటుంబీకులకు అందరికీ మీరు తోడై ఉండి నీ యందు కలిగి ఉన్న నిరీక్షణను వారికి అనుగ్రహించమని నీ యొక్క సన్నిధిలో విజ్ఞాపనం చేస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో మీకే ఆరోపిస్తూ మా కొరకై తిరిగి రానయ్యన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. God bless you all. Shalom.